సండే స్పెషల్ చేపల పులుసు. ఈరోజైతే చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నా. ముందుగా చేపలను అయితే శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం నిమ్మకాయ ఇంకా ఆయిలు కల్లుప్పు వేసి మంచిగా శుభ్రంగా కడుక్కుంటే నీట్గా అయిపోతాయి. ఇట్లా కనుక కడుక్కొని వండుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా కడగడం వల్ల దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. అట్లనే ముక్క అనేది మంచిగా నీట్గా అయిపోతుంది. ఇంకా కర్రీ వండడం కోసం అయితే నేను చింతపండు ఇంకా ఆనియన్ అయితే స్టవ్ మీద కాలుస్తున్నా. ఇట్లా కాల్చుకొని వేసుకోవడం వల్ల కూర టేస్ట్గా బాగుంటుంది. ఇంకా చిన్నప్పటి రోజుల్లో అయితే నానమ్మ అమ్మమ్మ వాళ్ళు పొయ్యిలో వేసి ఉల్లిగడ్డను కాల్చి మంచిగా పేస్ట్ చేసి వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం ఇట్లా సిలిండర్ మీద తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి, ఉడికిపోతుంది లోపల. ఇట్లా చేసుకున్న తర్వాత మనం చూడండి ముక్కలు ఎంత వాష్ చేస్తున్నాం. 2-3 సార్లు అయితే బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా ఈ వాటర్ కూడా వేస్ట్ అయితే కాదు, నేను చెట్లకైతే ఇస్తా. ఇవి వేయడం వల్ల చెట్లకు చాలా హెల్తీ ఉంటుంది. దీంట్లో మనకి పోషక విలువలు ఎక్కువ ఉంటాయి చేపలో కాబట్టి ఇట్లా వాటర్ని చెట్లకైతే ఇస్తా. ఇట్లా ముక్కలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చింతపండు రసం పోసి కాసేపు పక్కన పెట్టాలి. ఉప్పు వేయకూడదు, ఇది ఒక టిప్ అన్నట్టు. ఉప్పు వేస్తే ఏమవుతుంది అంటే ముక్క అనేది ఇచ్చుకుపోతుంది. ఇంకా ఈ కొత్త కారం కాబట్టి నేను ఈ స్పూన్తో 2 స్పూన్స్ అయితే వేసిన. కొంచెం కౌసు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి చింతపండు రసం దీంట్లో పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పోపు కోసం అయితే రెడీ చేసుకుందాం. ఇట్లా పక్కన పెట్టుకోవడం వల్ల ముక్క అయితే మంచిగా గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఆనియన్ మంచిగా శుభ్రం చేసుకొని ఇంకా పోపు కోసం అయితే ఒక ఆనియన్ మళ్ళీ కట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి ఇంకా ఈ ఆనియన్ వేసి వేపుకుందాం. ఆ లోపు ఇది మనం పేస్ట్ అయితే చేసుకుందాం. దీంట్లో జీలకర్ర కల్లుప్పు వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇది మనం ఇప్పుడైతే వేయొద్దు, లాస్ట్లో ఉడికేటప్పుడు ఇంకా కాసేపు అయితే దించుతాం అనే ముందు అయితే వేయాలి. ఇట్లా నానబెట్టి పెట్టుకోవడం వల్ల ముక్క గట్టి పడుతుంది, ఇచ్చుకపోకుండా ఉంటుంది అన్నట్టు. పులుపు అనేది ముక్కకు పట్టి బాగుంటుంది. ఇంకా జీలకర్ర వేగిపోయింది, ఆనియన్ వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇంకా చేపల కూర అనేది ముందు రోజు అండి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా కరివేపాకు ఇంకా మెంతాకు అయితే నేను ఎక్కువ దొరికినప్పుడు కట్ చేసి ఆరబెట్టుకొని నీడలో స్టోర్ అయితే చేసుకుంటా. మెంతి కూరలో మెయిన్ మెంతి పొడి వేస్తారు. అట్లనే మెంతాకు దొరికితే మెంతాకు కూడా ఇట్లా పోపులో వేసి చేసుకోవచ్చు, బాగుంటుంది. లాస్ట్లో కూడా కొంచెం మెంతి పొడి కూడా వేస్తా. ఇట్లా మీరు వండుకొని ట్రై చేయండి. ఇట్లా వండుకొని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. పేస్ట్ అయితే రుబ్బి పెట్టుకున్న దీంట్లో పసుపు వేసి పసుపును కూడా మంచిగా గోలనివ్వాలి, లేదంటే చేదొస్తుందంట. ఇట్లా గోలిన తర్వాత ఇంకా ముందు రోజు వండి పెట్టుకుంటే చేపల కూర సూపర్ టేస్ట్ ఉంటుంది. సల్లన్నం చేపల కూర అయితే చిన్నప్పుడు బాగా తినేటోళ్ళం. ఇప్పుడు మనం ఒకే రోజు వండుకొని ఒకే రోజు తింటున్నాం. ఇట్లా ముక్కలు అయితే ఇంకా ఈ పోపులో పోసేసి మంచిగా ఒక్కసారి ఎక్కువ కూడా కలపొద్దు. అట్లనే చేపల కూరకు మూత పెట్టడం వల్ల కూడా చేప ముక్క అనేది ఇచ్చుకపోతుంది అన్నట్టు. మూత కూడా పెట్టకుండా ఉడికించాలి. లాస్ట్లో ఇంకా ఉడికేటప్పుడు మనం ఇందాక నూరు పెట్టుకున్నదైతే పోయాలి. మంచిగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ నూరు పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి కొంచెం వాటర్ కూడా వేద్దాం. వేసి చిటికెడు మెంతి పొడి కూడా వేద్దాం. ఈ చేపల కూరని ఎంత ఎక్కువసేపు చిన్న మంటలో ఉడికిస్తే అంత టేస్ట్గా ఉంటుంది. చేప ముక్క అనేది మూత పెట్టకుండా ఇట్లా వండడం వల్ల ముక్క మనకి ఇట్లా ఇచ్చుకపోకుండా ఎట్లున్న ముక్క అట్లనే ఉంటుంది, టేస్టీగా బాగుంటుంది. ఇట్లా వండుకొని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.